కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి బూందీ గరిటె లేకుండా బూందీ అండి తయారు చేసుకుందాం. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న గరిటెతోటి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. 10 నిమిషాలు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు బూందీ. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోండి. శనగపిండి ఉండలు లేకుండా ముందుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కొంచెం వేసుకోండి. సాల్ట్ అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నానండి. ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా వచ్చేంత వరకు. ఒక్కసారి వాటర్ వేయొద్దండి, మనకు జార్ అయిపోయిద్ది. కొంచెం చూసుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా మొత్తం కలుపుకొని ఆ తర్వాత వాటర్ వేసుకుంటే మనకి ఉండలు అనేది ఉండదండి. మొత్తం ఎక్కువ వాటర్ వేసేసామనుకో మనకు ఉండలు ఉండిపోయిద్ది. ఇలా కలుపుకొని బజ్జీల పిండిలాగా బాగా కలుపుకుంటే మనకు ఉండలు అనేది లేకుండా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మనకు చిన్న ఉండలు అనేది కూడా ఎక్కడ ఉండకుండా మొత్తం కలిసిపోతాయి. చూడండి ఇలా కలుపుకోవాలని. మనం పిండి ఇలా అన్నామంటే ఇలా బాగా జారిపోయేలాగా ఉండాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మనం మిక్చర్ వేసుకోవడానికి ఇంట్లో ఉన్న గరిటెలండి. ఇగో మనకి ఇలాంటిది ఉంటే దీంతో అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదిగోండి మనకి హోల్స్ గరిటె ఉంటుంది కదా, ఇలాగా దీంతో కానీ లేదంటే మిక్చర్ చేసుకునే దాంతో అయినా వేసుకోవచ్చు. ఇలా ఉంటే గరిటె మా దగ్గర ఇవేం లేవు అన్నారు అనుకోండి, కంపల్సరీ అందరి దగ్గర ఇలాంటి గరిటె అయితే ఉంటుందండి. ఈ గరిటెతో ఇప్పుడు వేసుకుందాం. నేను ఆ గరిటెతోనే చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా వేడెక్కితేనే మనకి ఈ బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. లేదనుకో మనకు పొంగవు, అసలు ముద్దలాగా ఉండిపోతాయి. అలాగా బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటె తీసుకొని ఇది పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా రౌండ్గా వస్తున్నాయి. చూడండి ఈ గరిటెతోటైనా మనకు రౌండ్గా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. మనకు బూందీ గరిటె ఉండాలి అని ఏం అవసరం లేదండి. కాలడం కూడా చాలా త్వరగా కాలిపోతాయండి. మనకు ఆయిల్ మాత్రం కంపల్సరీ వేడెక్కాలి. ఇలా ఒకసారి వేసిన తర్వాత బాగా కాల్చుకొని తీసేసాక మళ్ళీ 1 నిమిషం అలాగ ఉంచేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ రెండోసారి వేసుకోండి. అప్పుడే మనకి బూందీ అనేది బాగా పొంగుతూ వస్తుంది. మనకి ఆయిల్ అనేది కాగలేదనుకో అలాగే చప్పగా మెత్తగా ఉండిపోతాయండి, ఇలా పొంగవు మనకి. అందుకోసమని కంపల్సరీ ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలి. వేసిన ప్రతిసారి 1 నిమిషం అలాగా వేసి తీసేసాక 1 నిమిషం ఖాళీగా ఉంచి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇలా బాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతాయి కూడా అన్నీ అలాగే వేసుకోవాలని. చూడండి ఎంత చక్కగా మనకు స్వీట్ షాప్లో వచ్చినట్టే వచ్చింది, రౌండ్గా తోకలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి. నెక్స్ట్ కూడా ఇలాగే వేసుకోండి. మిగతాయి మొత్తం ఇలాగే వేసుకోండి. ఒకవేళ మీకు మంచిగా రౌండ్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి దాన్ని క్లీన్గా వాష్ చేసుకోండి. లేదంటే వేసుకున్న తర్వాత పిండి కొంచెం అడుగు నుండి పోయింది కదా, దాన్ని కొంచెం హ్యాండ్ తోటి ఇలా తుడుచుకొని మళ్ళీ వేసుకోండి. అప్పుడు మీకు నీట్గా వస్తుందండి. మనకు ఎప్పుడు వేసినా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. ఇలా పొడవుగా లావుగా రాకుండా ఇలా వేసుకుంటే చాలా నీట్గా అన్నీ ఒకే షేప్లో రౌండ్గా వస్తాయండి. మనకి స్వీట్ షాప్లో ఎలాగా రౌండ్గా వస్తాయో అలాగే వస్తాయి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కాల్చుకుంటే మనకు త్వరగా కాలిపోతాయండి మిక్చర్. చూడండి ఇలాగ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకొని ఒక పేపర్లో వేసుకుంటే మనకి ఆయిల్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా లాగేస్తుందండి. చూడండి ఇలా మిక్చర్ మొత్తం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని చిన్న మంట మీద స్లోగా మొత్తం లోపల వరకు బాగా కాల్చుకోవాలి. చిన్న మంట మీదనే కాల్చుకోవాలండి. మనకు అప్పుడే పల్లీలు అనేది మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తాయి. లేదనుకో హై మంట పెడితే మెత్తగా ఉండిపోతాయి. ఆ తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. ఇష్టం లేదు మీ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేస్తే బాగుంటాయి మనకి. ఇవి కూడా బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 10 నుంచి 20 జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కూడా మంచిగా దూరగా ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు కార్న్ఫ్లాక్స్ అండి. ఇవి కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలాగైనా ఉంచుకోవచ్చు అండి. వేసుకుంటే కూడా అన్నీ మంచిగా ఎక్కువ వస్తాయి, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి.
వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కరివేపాకు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని అందులో వేయకుండా ఇది పక్కన పెట్టుకోండి. చూడండి, ఇది పక్కన పెట్టేసుకోండి. అలాగా ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. భారీ మెత్తగా కలిపినట్టు అనొద్దండి. ఎక్కడన్నా మనకు ఉండలుగా ఉంటే ఇలా మెత్తగా అనుకొని మొత్తం కలుపుకోండి. కలిసేలాగా జస్ట్ ఇలా కలుపుకోవాలి. ఇట్లా పిసికినట్టు అనొద్దండి. మొత్తం మనకి ఇట్లా నలిగిపోతాయి అన్నీ. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కారం 1 టేబుల్ స్పూన్ కారం, ఆల్రెడీ కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. తగినంత సాల్ట్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి సాల్ట్ మెత్తగా ఇలా కలుపుకొని వేసుకోండి. మీకు ఒకవేళ మిర్చి కారం అయితే సరిపోయిద్దండి అనుకుంటే కారం తీసేసుకోండి, కారం వేయక్కర్లేదు. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉప్పు అనేది మొత్తం ఆ మిక్చర్కి అనేది బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోండి. అంతేనండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం 10 to 20 డేస్ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్లో అంత ఉప్పు కారం బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసి మొత్తం ఇలా కలుపుకొని, ముందే కరివేపాకు వేసామంటే మనం కలిపేటప్పుడు మనకు కరివేపాకు క్రిస్పీ అయిపోయింది కాబట్టి మొత్తము ఇరిగిపోయిద్దండి, ముక్కలు ముక్కలు అవుతుంది. ఫైనల్గా కలుపుకుంటే మనకి అలాగే ఉండిపోయింది కరివేపాకు. అంతేనండి, బూందీ మిక్చర్ స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయింది. నేను సన్న మిక్చర్ కూడా వేసానండి. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.